హాయ్, గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నేను సత్యనారాయణ. స్పోర్ట్స్ లైవ్ అనాలిసిస్, ప్రీ మ్యాచ్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. T20 వరల్డ్ కప్ ఐసీసీ T20 వరల్డ్ కప్ మెన్స్ ఫార్మాట్లో వరల్డ్ కప్ అయితే దాదాపుగా ఒక అంకం అయితే ముగిసింది. అంటే దాదాపుగా గ్రూప్ మ్యాచ్లకు అయితే అయిపోయింది. నిన్నటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు అయితే ప్రారంభమయ్యాయి. సూపర్ 8 మ్యాచ్ల్లో ఆల్రెడీ రెండు జట్లు అయితే తమ విజయాలు నమోదు చేసుకున్నాయి, బోని కొట్టాయి. ఈరోజు ప్రధానంగా కీలక మ్యాచ్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఒక ప్రధాన మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి మ్యాచ్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి, జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది, ఎవరు కీలకంగా రాణించబోతున్నారు, ఓవరాల్గా ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుంది అని డిస్కస్ చేయడం కోసం మన స్టూడియోలో గెస్ట్ ఉన్నారు. నమస్తే అండి, గౌతమ్ రెడ్డి గారు. అయితే చెప్పండి గౌతమ్ రెడ్డి గారు, మ్యాచ్కి సంబంధించి ఈరోజు కనుక చూసినట్టయితే ఒక కీలక మ్యాచ్ సూపర్ 8 ఫార్మాట్లో జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లో మరి రెండు జట్లకి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఓవరాల్గా మనం ముందుగా భారత్ జట్టును కనుక తీసుకున్నట్టయితే భారత్ జట్టు యొక్క ప్రదర్శన ఎలా ఉండబోతుంది అంటే గత గ్రూప్ మ్యాచ్లో ఎలా ఉండేది, అలాగే సూపర్ 8కి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రదర్శన ఎలా ఉండబోతోంది, ఓవరాల్గా చూస్తే టీమిండియా ఈరోజు ఎలా ఆడబోతోంది? ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఇంతవరకు మనం వరల్డ్ కప్ లీగ్ మ్యాచెస్ చూసాం, కొంచెం చప్పగా జరిగినట్టు ఎక్సైట్మెంట్ లేకుండా ఉండేను. ఇప్పుడైతే యుఎస్ నుంచి వెస్టిండీస్కు మ్యాచెస్ షిఫ్ట్ అయ్యాయో, రెండు సూపర్ 8 మ్యాచెస్ చూసాం, రెండు క్లోజ్ వచ్చేసాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియా కూడా డ్రాపింగ్ పిచ్ల మీద ఆడి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి బ్యాటింగ్ పిచ్చెస్ దొరుకుతాయి కాబట్టి ఇండియా బ్యాట్స్మెన్ చెలరేగే ఆడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ స్పిన్నర్స్ చాలా డేంజరస్ స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్, మళ్ళీ కొత్త పిల్లాడు నూర్ అహ్మద్, సీనియర్ నబీ, ఇలాంటి స్పిన్నర్ని ఫేస్ చేయడం కొంచెం వికెట్లో డ్యాంప్ ఉండి టర్న్ అవుతుంటే ఆడడం చాలా కష్టం ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా టీమిండియా దానికి ప్రిపేర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే చూస్తే ఇప్పుడు అన్నట్టు యుఎస్ నుంచి మ్యాచ్లన్నీ కూడా వెస్టిండీస్కి షిఫ్ట్ అయ్యాయి. అయితే వెస్టిండీస్లో పిచ్లు అంటే ఒకటి అంటే బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం కావచ్చు, లేదా ఒకటి రెండు పిచ్చులు మాత్రం కాస్త పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ రోజు ఆడబోయే మ్యాచ్ ఏదైతే ఉందో కెన్సింగ్టన్ ఓవల్ పిచ్, ఓవల్ మైదానం బార్బడోస్లో ఉంది. అయితే ఈ మ్యాచ్లో గత గ్రూప్ మ్యాచ్ల విషయాలకు వస్తే మటుకు మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా పిచ్ ఉండబోతుందని, అలాగే ఏ బౌలర్ అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్లో కనుక బౌలింగ్ చేస్తే అతను కూడా పిచ్ సహకరించే అవకాశం ఉండబోతుందని చెప్పేసి క్రీడా పండితులు చెప్తున్నారు. అంటే ఆస్ట్రేలియా కూడా ఈ పిచ్పై దాదాపు 200+ స్కోర్ చేసింది. సో దీన్ని బట్టి ఈరోజు ఇండియాలో ప్రధానంగా ఎవరు కీలకంగా రాణించబోతున్నారు అంటే ఈ బ్యాటింగ్ పిచ్పై మనం చూస్తుంటాం. బార్బడోస్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆంబ్రోస్, వాల్ష్, హోల్డింగ్ ఉన్నప్పుడు ఆ ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉండేది ఆ వికెట్ బార్బడోస్. ఇప్పుడు రిలీజ్ చేసారు, కొత్త వికెట్ అయింది. ఎంత కొత్త వికెట్ అయినా కొంచెం ఫాస్ట్ బౌలర్కి న్యూ బాల్తో అడ్వాంటేజ్ ఉంటుంది. లైన్ అండ్ లెంత్ స్పాట్లో వేస్తుంటే బ్యాట్స్మెన్కు డెఫినెట్గా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చూసాము, లీగ్ మ్యాచెస్లో ఫ్లాప్ అయ్యాడు. తను కసి మీద ఉంటాడు. జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. విరాట్ కోహ్లీ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఫ్లాప్ కాగలే, తనేదో అయిపోయింది ఫీలింగ్ లో ఉంటారు. అందరూ ప్రతి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలన్న ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంటే దాన్ని కొంచెం విరాట్ కోహ్లీ పని అయిపోయింది అన్నట్టు చూస్తాడు. అలాంటిది ఏమి ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయరు. నేను అనుకుంటున్నాను ఈరోజు విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి రన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సూర్యకుమార్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. లీగ్ మ్యాచెస్లో స్కోర్ కూడా చేశారు. మన ఆల్రౌండర్స్కి ఎక్కువ అవకాశాలు రాలేదు. హార్దిక్ పాండ్యాకి, రవీంద్ర జడేజాకి, అక్షర్ పటేల్ వీళ్ళు కూడా లేటర్ ఆర్డర్లో లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఫామ్ లేమి అనేది సాధారణంగా ఏ బ్యాట్స్మెన్కైనా ఏ బౌలర్కైనా అంటే ఒక క్రికెట్లో ఇది కామన్.
అంటే ఫామ్లు ఏవి అంటే ఫామ్ కోల్పోవడం, తిరిగి ఫామ్లోకి రావడం. అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అంటే ఒక ప్రయోగం అని చెప్పొచ్చు, ఎందుకంటే అతను ఐపీఎల్లో ఓపెనింగ్ చేశాడు తప్పితే ఇప్పుడు కూడా T20 అంటే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో T20 మ్యాచెస్లో ఆయన ఇప్పుడు కూడా ఓపెనింగ్ చేయలేదు. ఒక ప్రయోగంగా మరి ఈ యొక్క గ్రూప్ స్టేజ్లో వరల్డ్ కప్లో సాహసం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, తను రెండో మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు, మూడో మ్యాచ్లో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అంటే 1-4-0 అతని పరుగులు చూసినట్టయితే, విరాట్ కోహ్లీ పరుగులు కనుక మనం చూసినట్టయితే 1-4-0, ఒక మ్యాచ్ ఏమో రద్దు అయిపోయింది, అంటే 4 గ్రూప్ స్టేజ్లో. సో ఇప్పుడు అంటే అది డ్రాప్ ఇన్ పిచ్, యూఎస్లో ఉన్నటువంటి డ్రాప్ ఇన్ పిచ్ల సంగతి మనకు తెలిసిందే, అక్కడ అతను రాణించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలాంటి పిచ్ల మీద అశ్విన్ కూడా అంటే అతనికి మద్దతుగా, అతనికి అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంటే విరాట్ కోహ్లీ ఆ సత్తా ఉంది, అప్పుడే అతని ఫామ్ తిరిగి రన్ మిషన్ దారిలోకి వస్తాడు, ఈ ఒక మ్యాచ్ పై అంటే ఈ పిచ్ పై విశ్వరూపం ప్రదర్శిస్తాడని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అవును, డెఫినెట్గా. ఎందుకంటే క్రికెట్లో ఒక వర్డ్ ఉంటుంది, క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరరీ. ఆ ఫామ్ అప్పుడప్పుడు స్కోర్ అయితే కాదు, క్లాస్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. విరాట్ కోహ్లీ క్లాస్ ప్లేయర్, సీనియర్ ప్లేయర్లు అశ్విన్, గవాస్కర్ ఇలాంటి వాళ్ళు అంతా బ్యాక్ చేస్తూ ఉంటారు. కొంచెం కుదురుకొని ఈరోజు కొన్ని ఓవర్లు జాగ్రత్తగా ఆడితే మళ్ళీ బిగ్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ నుంచి అందరం మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాము. కొంచెం కుదురుకొని ఆడుతుంటే ఇంకో సైడ్ నుంచి అయితే రోహిత్ శర్మ అటాకింగ్ ఆడుతూనే ఉంటాడు. ఈరోజు విరాట్ కోహ్లీ కొంచెం కుదురుకొని ఆడితే పెద్ద స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రోహిత్ శర్మ విషయానికి వస్తే అతను మటుకు 2 మ్యాచ్ల్లో కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. అంటే గ్రూప్ స్టేజ్లో మటుకు చక్కగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఎందుకంటే అదే పర్ఫార్మెన్స్ తిరిగి కొనసాగిస్తారని చెప్పేసి మనం కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇది కీ ప్లేయర్, ఎందుకంటే టీంకి ఒక ఓపెనర్గా, ఒక జట్టు కెప్టెన్గా మంచి విజయాలు అందించాడు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, బౌలింగ్ చేంజ్ విషయంలో కానీ, ఫీల్డింగ్ మార్పుల విషయంలో కానీ. అంటే గ్రూప్ స్టేజ్లో మనం చూసాం, ఒక లో స్కోరు మ్యాచ్ను కూడా కాపాడుకునేటటువంటి ఒక స్థితిలో ఇండియా ఉంది. అంటే దానికి మెయిన్గా మనం రోహిత్ శర్మకి మార్కులు కేటాయించవచ్చా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ కెప్టెన్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి 3-4 టైమ్స్ కప్ గెలిపించాడు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఓపెనింగ్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్పిన్తోనే స్టార్ట్ చేస్తారు. అడ్వాంటేజ్ ఏంటంటే రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్కి ఎంత ఫ్లూయెంట్గా ఆడతాడో, స్పిన్నర్ కూడా అలాగే ఆడతాడు. అటాకింగ్ ప్లేయర్, ప్రతి బాల్ని కొంచెం షార్ట్ బాల్ దొరికిందంటే బౌండరీ బయట 6 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రోహిత్ శర్మ ఇండియా టీంకు కెప్టెన్గా ఉండడం చాలా అడ్వాంటేజ్. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 2007 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం మనం, ధోని కెప్టెన్షిప్ ఆడాడు. అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్తోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఏ బౌలర్ని యూజ్ చేయాలి. మళ్ళీ ఇండియన్ టీం బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బుమ్రా, స్పిన్నర్స్, ఇవాళ కుల్దీప్ని ఆడిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి సరైన టైంలో సరైన బౌలింగ్ చేంజెస్ చేసి పాకిస్తాన్తో చూసాం మనం, లో స్కోరింగ్ మ్యాచ్ని కూడా డిపెండ్ చేశారు. అది మనకు రోహిత్ శర్మ వల్ల ఇండియాకు అడ్వాంటేజ్ క్యాప్టెన్షిప్. ఇక అంటే టీం విషయానికి వస్తే ఒక మ్యాచ్ కూర్పులో ప్రధానంగా అంటే ఓపెనింగ్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి మరి కొత్త ఒక ఓపెనర్గా జైస్వాల్ని జట్టులోకి తీసుకునే అవకాశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే జట్టును అలాగే ఉంచి పంత్ని అంటే ఒక ముందుకి అంటే అతన్ని ప్రమోషన్ ఇచ్చేటటువంటి ఒక అవకాశం గురించి కూడా ఆలోచిస్తున్నారు. పంత్ ఆల్రెడీ మ్యాచ్లో రాణించారు కాబట్టి ఒకవేళ పంత్ ఓపెనింగ్ కనుక వచ్చితే జట్టు అంటే బాగుండే అవకాశం ఉందంటారా లెఫ్టీ రైట్ కాంబినేషన్లో? డెఫినెట్గా. మనం ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అదే మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడైతే లెఫ్టీ రైటీ కాంబినేషన్ ఉంటుందో బౌలర్లకు కొంచెం లైన్ అండ్ లెంత్ చేంజ్ చేయాల్సి వస్తుంది, డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. రైట్ హ్యాండర్కి ఒక లైన్ అండ్ లెంత్ వేయాల్సి వస్తుంది, మరి లెఫ్ట్ హ్యాండర్కి మళ్ళీ లైన్ అండ్ లెంత్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అది మంచి మూవే, కానీ టీమిండియా ఇంకా విరాట్ కోహ్లీకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ని ఓపెనింగ్ పంపిస్తే యాజ్ యూజువల్గా విరాట్ కోహ్లీ తన 1 డౌన్ వస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో ఇవాళ. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఒక డౌన్ అని అంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్లో బాగుంటుందని ఒక ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే అప్పటికి ఓపెనర్లు అంటే దాదాపుగా పవర్ ప్లే అయిపోయిన తర్వాత బంతి కాస్త నెమ్మదిస్తుంది, తర్వాత ఈ ఫీల్డింగ్ డిసిషన్స్ కూడా ఉండవు. అంటే దాంతో ఏంటంటే బ్యాట్స్మెన్ ఒక ఫ్రీగా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్కి అలవాటు పడ్డాడు. ఒక ఐపీఎల్లో తప్పితే ఐపీఎల్లో మాత్రం అతను ఓపెనింగ్ వస్తున్నాడు. ఐపీఎల్లో మాత్రం రెచ్చిపోయాడు.
అయితే కానీ ఇక్కడ అంటే కేవలం పిచ్చుల ప్రభావం అనుకోవచ్చు, ఎందుకంటే అతని బ్యాటింగ్ కరెక్ట్గా లేకపోవడానికి. అయితే ఈ మ్యాచ్లో కనుక మరి ఎందుకంటే టీమిండియా జైస్వాల్ ఉన్నాడు, మరి జైస్వాల్కి అవకాశం కల్పించట్లేదు అంటే జైస్వాల్ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ ఏమన్నా కారణం అంటారా? లేదు అలాంటిది ఏం లేదు. టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాలో అర్థం అవ్వట్లేదు. జైస్వాల్ని తీసుకుంటే మెయిన్ ప్లేయర్ల నుంచి ఎవరినైనా కూర్చోబెట్టారు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ అయితే వికెట్ కీపర్. ఇప్పుడు ఉంది ఒక ప్లేస్ విరాట్ కోహ్లీ కూర్చోబెట్టే ఛాన్సెస్ లేదు కాబట్టి జైస్వాల్కి ఛాన్స్ లేదు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ప్లేయర్ల లాగా విరాట్ కోహ్లీ బౌండరీలు 6 కొట్టి రన్స్ చేయకుండా సింగిల్స్ డబుల్స్ చేస్తూ స్ట్రైక్ రేట్ని 120, 130 మెయింటైన్ చేస్తాడు. అదొకటి అడ్వాంటేజ్ విరాట్ కోహ్లీ. ఫీల్డింగ్ స్ప్రెడ్ అయినాక సింగిల్స్ దగ్గర డబుల్స్ తీయడం, డబుల్స్ దగ్గర 3 తీయడం, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. వన్ డౌన్ వస్తే విరాట్ కోహ్లీకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. టీమిండియా కూడా అది చాలా అడ్వాంటేజ్. మిడిల్ ఓవర్లో సింగిల్స్ డబుల్స్ తోని స్కోర్ బోర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా క్రికెట్లో మంచి పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2020లో అది పెద్దగా అవసరం లేకపోయినప్పటికీ కూడా వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో మటుకు ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గత మ్యాచ్లో కొన్ని చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అలాగే అంటే దాదాపుగా న్యూజిలాండ్ను ఓడించిన తర్వాత తమకు తిరుగులేదనుకుంది. కానీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్, వెస్టిండీస్తో ఆడిన మ్యాచ్లో చూస్తే కనుక పూర్తిగా అంటే ఈ టీము ఎలా సూపర్ హిట్ జరిగింది అనేటటువంటి ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసేటటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే కనీసం 20 ఓవర్స్ కూడా జట్టు ఆడలేకపోయింది. అంటే వెస్టిండీస్ బౌలింగ్ కారణం అంటారా, ఎందుకంటే పిచ్చెస్ అవే, లేదంటే వీళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం అంటారా? రెండు ఒకటి న్యూజిలాండ్ లాంటి పెద్ద టీంని ఓడగొట్టింది మన ఓవర్ కాన్ఫిడెన్స్. వెస్టిండీస్ ఈ మధ్య అన్ని ఫార్మాట్లలో క్వాలిఫై కూడా అవ్వట్లేదు వరల్డ్ కప్స్లలో. దాన్ని కొంచెం తక్కువ అంచనా వేసేటారు. రెండుటి వల్ల ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్స్ టోటల్ ఆడలేకపోయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మనం చూస్తున్నాము, ఇండియా వాళ్ళకు మరొక హోమ్ లాగా తయారైంది. మన ఇండియన్ బౌలర్స్ని ఐపీఎల్లో ఫేస్ చేస్తున్నారు. చాలా మట్టుకు ఇండియన్ ప్లేయర్స్తోని కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇండియాలోనే ఉంటున్నారు ఎక్కువ. వాళ్ళతోని మన ఇండియన్ బౌలర్స్ని ఈజీగానే ఫేస్ చేస్తారు. కానీ ఎప్పుడైతే వరల్డ్ కప్ వచ్చిందో ఐపీఎల్ డిఫరెంట్ ఫార్మాట్, డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి. వరల్డ్ కప్ వచ్చిందంటే ప్రెషర్ ఉంటుంది, వరల్డ్ కప్ ప్రెషర్. అది తట్టుకోవడం ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం కొంచెం కష్టమే. కానీ ఆఫ్ఘనిస్తాన్ని తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు సాధారణంగా ఆఫ్ఘనిస్తానే కాదు 2020లో ఏ జట్టు కూడా, ఎందుకంటే యుఎస్ఏ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతుంది, అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే అది పెద్ద పెద్ద టీంలను ఓడించింది. సరే ఆఫ్ కోర్స్ మొన్న మ్యాచ్ కూడా అంటే రీసెంట్ సూపర్ 8 మ్యాచ్లో కూడా గెలిచినంత పనిచేసింది. ఒక రకంగా చుక్కలు చూపించింది అనుకోవచ్చు. చివరిలో అంటే ఓపెనింగ్ కరెక్ట్ లేక టాప్ ఆర్డర్ విఫలమై మ్యాచ్ ఓడిందే తప్ప టాప్ ఆర్డర్లో కనుక నిలదొక్కుంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేది. సరే ఎందుకంటే మీరు అన్నట్టు ఎవరికైనా ఈ అంచనాలు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కనుక చూసుకున్నట్టయితే మంచి బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. ప్రధానంగా గుర్బాజ్ ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే లీగ్ మ్యాచ్లో అదరగొట్టాడు. తర్వాత ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లో కూడా మరి అదే పర్ఫార్మెన్స్ ఇస్తాడా? ఒకవేళ ఇస్తే కనుక, ఎందుకంటే అతను ఒక ఛాలెంజింగ్ విసిరాడు. అంటే రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఇండియాపై అటాక్ చేస్తా అంటే ప్రధానంగా బుమ్రాను అటాక్ చేస్తా, బుమ్రా పైన అలాగే భారత బౌలర్స్ అందరిపైన కూడా అటాకింగ్ చేసేసి అయితే అవుట్ అవుతా లేకపోతే షాట్లు కొడతా అనేటటువంటి ధీమా. అంటే ఏదంటే ఒక దూకుడుగా ఆడేటటువంటి స్వభావం అంటే ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అంటే ఇలాంటి హెచ్చరికల వల్ల అంటే ఒక ఒత్తిడి పెంచేటటువంటి ఒక లక్ష్యం అనుకోవచ్చా? యాక్చువల్లీ గుర్బాజ్ న్యాచురల్లీ స్ట్రోకింగ్ ప్లేయర్. మనం ఐపీఎల్లో కలకత్తా నైట్ రైడర్స్ చూసాము. అన్ని మ్యాచ్ ఓపెనింగ్లో కొత్త బాల్తో అటాక్ చేస్తూ ఉంటాడు. తన న్యాచురల్ గేమే అది. కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా బుమ్రాని అటాక్ చేద్దాం, బుమ్రా ఇస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, అలాంటి ప్లేయర్ని తక్కువ ఎంజాయ్ చేసి నేను అన్ని బౌండరీస్ కొడతాను లేకపోతే అవుట్ అవుతాను అంటే అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ ఎక్కువైతే అది రివర్స్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. గుర్బాజ్ ఇస్ ఎ గుడ్ ప్లేయర్, మంచి ప్లేయరు, మంచి అటాకింగ్ ప్లేయర్, ఫామ్లో కూడా ఉన్నాడు. ఐపీఎల్లో కూడా చూసాం. గుర్బాజ్ ఓకే, కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడడం మీడియాలో అది కూడా అది కొంచెం ఎక్కువైనట్టు. అంటే ఏదో బాలకృష్ణ అలా చెప్పినట్టు మేము ఉట్టిగా రాలేదు మ్యాచ్ గెలవడానికి వచ్చాము అనేటువంటి యాంగిల్లో అతను మాట్లాడాడు. అది దీనిలో చూస్తారు. ఈ T20 వరల్డ్ కప్లో ఇప్పుడు ఉన్న టీంలో అన్ని టీంలకు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు కప్ ఈరోజు చూసాము ఇంగ్లాండ్
180+ స్కోర్ని ఈజీగా టూ వికెట్స్ కోల్పోయి ఈజీగా చేంజ్ చేశారు. ఇంగ్లాండ్ కంబ్యాక్ ఎలా చేసింది, ఇప్పుడు వచ్చిన ఫామ్తోని ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, ఇండియాని, వెస్టిండీస్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. ఇవన్నీ అన్ని టీంలకు కప్పు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. మేబీ ఉండొచ్చు గెలిచే ఛాన్సెస్ కూడా. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మనం 96లో శ్రీలంకను అసలు గెస్సే చేయలేదు, వన్డే వరల్డ్ కప్ గెలిచేసింది. అలాగే ఏదైతే టైటిల్ ఫేవరెట్ జట్లు ఇంటి దాటి పట్టాయి, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక. అంటే క్రికెట్లో ఏది కూడా మనం చెప్పలేం. ప్రధానంగా పొట్టి ఫార్మాట్ 2020 క్రికెట్లో అయితే ఇది మెయిన్గా చెప్పలేం. మరి ఈరోజు కనుక మ్యాచ్లో మరి ఏదైతే గ్రౌండ్ బరబడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ ఉందో అది పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్. ఇక్కడ కనుక టాస్ కీలకంగా భావిస్తున్నారా? ఎందుకంటే 2020లో టాస్ కీలకంగా ఉంటుందా లేదా కీలకంగా భావిస్తున్నారా? ఒకవేళ టాస్ గెలిచే జట్టు ఏది ముందుగా ఎంచుకునే అవకాశం ఉండబోతోంది? ఇది మన ఇండియా మ్యాచెస్ అన్ని డే మ్యాచెస్ మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది వికెట్ మీద. డెఫినెట్గా టాస్ గెలిచిన టీము ఫీల్డింగే తీసుకుంటుంది, బౌలింగే చేస్తుంది. కొత్త బాల్తో కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి. మన మ్యాచెస్ అన్నీ మన ఇండియన్ టైంకి తగ్గట్టు పెడుతున్నారు కాబట్టి అక్కడ డే మ్యాచెసే. మార్నింగ్ టైంలో మాయిశ్చర్ ఉంటుంది, టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుంటారు. అంతేకాదు, అది నిరూపితమైంది కూడా. ఎందుకంటే అక్కడ గెలిచినట్టు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్ల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇక భారత బౌలింగ్ చూస్తే అంటే ప్రధానంగా బుమ్రా అంటే దానికి బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్టుగా మనం భావించాలి. ఆ తర్వాత మిగతా బౌలర్ల ప్రదర్శన ఎలా ఉండబోతోంది? హర్షదీప్ కానీ, హర్షదీప్ని మనం చూస్తున్నాం న్యూ బాల్తో 2 సైడ్ స్వింగ్ చేస్తున్నాడు, లోపలికి ఇన్ స్వింగ్. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఎప్పుడైతే లోపలికి ఇన్ స్వింగ్ చేసిండో రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్స్ ఫేస్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎల్బిడబ్ల్యూస్ బోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. న్యూ బాల్తోని హర్షదీప్ చాలా బాగా చేస్తారు. బుమ్రా అయితే వరల్డ్ క్లాస్ ప్లేయర్. బుమ్రా గురించి ఏం మాట్లాడడానికి లేదు. కాకపోతే ఈరోజు ఏమనిపిస్తుందంటే కుల్దీప్ యాదవ్ని అన్న అక్షర్ పటేల్, లెగ్ స్పిన్నర్ చహల్, వీళ్ళిద్దరిలో ఎవరన్నా సిరాజ్ని కూర్చోబెట్టి ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మిడిల్లో స్పిన్నర్ని ఫేస్ చేయడం కొంచెం కష్టం. వాళ్ళంతా అటాకింగ్ ప్లేయర్ కాబట్టి స్పిన్నర్స్కి అటాకింగ్ చేయాలని చూస్తారు. కుల్దీప్ చహల్ లాంటి బౌలర్స్ ఉంటే వికెట్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే ఇందాక మీరు అన్నట్టు అంటే రీసెంట్గా మేనేజ్మెంట్ అంటే కూర్పు విషయంలో అంటే బయట వినిపిస్తున్నటువంటి ఒక టాక్ సందర్భంగా పిచ్ ఏదైతే ఎక్కడ ఉంటుందో అంటే రాను కాస్త బంతి టర్న్ అయ్యే అవకాశం ఉందని, అంటే ముందుగా బ్యాటింగ్కి తర్వాత పోను కొద్దిగా స్పిన్నర్లకి కొద్దిగా టర్న్ దొరికే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీనికి అనుగుణంగానే మన హైదరాబాదీ పేసర్ సిరాజ్ మియాను కూర్చోబెట్టి ఆ తర్వాత తన ప్లేస్లో అయితే కుల్దీప్ లేదా ఈ చహల్, అంటే ఇద్దరిలో ఎవరు బెటర్ అంటారు? నాకు తెలిసి సిరాజ్కి ఈరోజు టీంలో ఛాన్స్ ఉండకపోవచ్చు. కుల్దీప్ బెటర్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చైనామ్యాన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు రాంగ్ వన్ వేయగలుగుతాడు, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు చైనామ్యాన్ బౌలింగ్ వేయగలుగుతాడు. కాబట్టి ఇద్దరు బ్యాట్స్మెన్స్కి డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. అదే చహల్ అంటే ఓకే లెగ్ స్పిన్నరు, అప్పుడప్పుడు గుగ్లీలు వేస్తారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈజీగా పిక్ చేయగలుగుతారు. కుల్దీప్ బెటర్ ఆప్షన్. ఎక్కువ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. అంటే ప్రధానంగా ఆఫ్ఘాన్ టీము విషయానికి వస్తే, ఎందుకంటే సరే టీమిండియా అయితే పటిష్టంగా ఉంది, ఎందుకంటే దానికి ఒక టైటిల్ ఫేవరెట్గా జట్టులో మన టీం బరిలోకి దిగిపోయింది. తర్వాత ఇక మ్యాచ్లో కూడా టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చూస్తే ఇటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలకమంగా అంటే ప్రధానంగా బ్యాట్స్మెన్ విషయంలో సరే గుర్బాజ్ లేదా గుల్బదీన్ లేదంటే జద్రాన్ వీళ్ళు కొస్తా లేదా ఈ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ బౌలింగ్ చూస్తే కాస్త ఒక రకంగా కొంత ఆందోళనకరంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు ఫారూఖీ కావచ్చు, లేదంటే ఇటు స్పిన్నర్ నూర్ మహమ్మద్ కావచ్చు, ఇంకా మ్యాజిక్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అతను బంతి అవలీలగా తిప్పేసి మ్యాచ్ని ఒక సైడు లాగేటటువంటి ఒక సందర్భం కూడా అనేక సందర్భాల్లో చూసాం. సో బౌలింగ్ విభాగం నుంచి బ్యాట్స్మెన్ ఏ విధంగా జాగ్రత్త పడే అవకాశం ఉందంటారు? ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రషీద్ ఖాన్
నూర్ అహ్మద్, మళ్ళీ నబీని తక్కువ అంచనా వేయరు. సింపుల్గా వచ్చి ఆర్థడాక్స్ స్పిన్స్ వేస్తూ ఉంటాడు. మంచి ఆల్రౌండర్, మళ్ళీ లీడర్ ఆర్డర్లో బిగ్ షాట్స్ కొడతారు. అట్ ద సేమ్ టైం రషీద్ ఖాన్ మ్యాచ్ చేంజర్. అయితే బౌలింగ్తోని లేదంటే బ్యాటింగ్తోని మళ్ళీ ఫీల్డింగ్లో కూడా ఎక్స్ట్రాడనరీ క్యాచెస్ మనం చూస్తూనే ఉన్నాం ఐపీఎల్లో. ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కొత్త పిల్లాడు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి బౌలింగ్లో. వాళ్ళ స్పిన్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ స్పిన్కి అనుకూలించి కొంచెం కూడా స్పిన్ ఉంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్ చాలా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పిచ్ కూడా టర్న్ అవుతుంది అంటారు. ఎందుకంటే పోను బౌలింగ్కి అనుకూలించే అవకాశం ప్రధానంగా స్పిన్నర్లకైతే మాత్రం కాస్త టర్న్ దొరుకుతుంది. కానీ ఇది అంటే సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కష్టమవుతుందా, లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు కష్టమవుతుందా ఫేస్ చేయడం? సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది స్పిన్కి, ఎందుకంటే వికెట్ అప్పటికి సెట్ అయిపోయి ఉంటుంది, స్పిన్కి అనుకూలిస్తుంది. సెకండ్ బ్యాటింగ్లో స్పిన్ కొంచెం ఫేస్ చేయడం డిఫికల్టీ అవుతుంది. కానీ ఇండియన్ బ్యాట్స్మెన్స్ పిక్ చేస్తారు, చేతిని చూసి ఆడతారు. పార్ట్నర్స్ లాగా పిచ్ అయిన తర్వాత ఆడరు, చేతిని ఫింగర్లోనే పిక్ చేస్తారు బాల్స్ని. బట్ కొంచెం కూడా టర్న్ ఉంది, డ్యామ్ అవుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ని ఫేస్ చేయడం కష్టమైంది. ఇక స్కోర్స్ చూస్తే కనుక ఆ పిచ్ మీద అంటే వెస్టిండీస్ పిచ్ల మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక వరల్డ్ కప్లో గమ్మత్ అనిపించిందంటే ఇప్పుడే ఈ యొక్క సూపర్ 8 ఎందుకంటే 190s 180s స్కోర్ అవుతున్నాయి. అదేవిధంగా 190s 180 స్కోర్ను కూడా దాదాపుగా చేజింగ్ చేసేటటువంటి టీమ్స్ కూడా గెలుస్తున్నాయి, కొన్ని దర్దాపులోకి వస్తున్నాయి. ఈరోజు మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఎంత టార్గెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఈ పిచ్ పైన? 180 పాస్ స్కోర్ నాకు అనిపిస్తుంది. 180 ఏదైనా టీం చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 కొడితే డిపెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళకి 180 కొట్టిందంటే టీమిండియాకి చాలా డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళ స్పిన్నర్లని ఫేస్ చేయడం. కొంచెం వాళ్ళ బౌలింగ్ వీక్ ఉంది, కానీ నవీన్ ఫారూక్ ఓకే వాళ్ళు కూడా వేయగలుగుతారు. కానీ ముగ్గురు స్పిన్నర్ని ఫేస్ చేయడం చాలా కష్టం. ముగ్గురు స్పిన్నర్ అంటే ఆల్మోస్ట్ 12 ఓవర్స్లో ఓవర్కి 8-9 రన్ రేట్తో కొట్టాలంటే చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళ అటాకే ఫస్ట్ స్పిన్నర్లతో దిగేస్తున్నారు, అంటే స్పిన్తోనే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే గత మ్యాచ్లో కూడా చూసాం స్పిన్నర్నే ముందుగా దించేస్తున్నారు. అంటే ఒక రకం అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర స్పిన్ బలం ఉంటే మన దగ్గర బ్యాటింగ్ కూడా లేదంటారా? బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. మళ్ళీ ఎట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ కెరియర్ ఎండింగ్లో ఉన్నారు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అలా ఇలాంటి స్పిన్నర్లని చాలా మట్టుకు ఫేస్ చేసారు, ఇప్పుడు ఈ రోజు కూడా ఫేస్ చేస్తారు. కానీ ఎక్కడో చిన్న డౌట్, షేన్ వాన్, ముత్తయ్య మురళీధరన్ లాంటి స్పిన్నర్లనే ధీటుగా ఎదుర్కొన్న భారత్ జట్టు ఒకవైపు, టీమిండియా కంటే ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంకా ఇక్కడ కూడా బోని కొట్టలేదు. అంటే హెడ్ టు హెడ్ అంటే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ రెండు జట్ల మధ్య కనుక ఇప్పటి వరకు జరిగిన పోటీలు కనుక చూసినట్టయితే హెడ్ టు హెడ్గా 8 జరిగాయి. 8 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్ల్లో 7 ఇండియా గెలిచింది, 1 మాత్రం వాషౌట్ అయింది, అంటే టై అయిపోయి ఫలితం తెలియలేదు. అంటే దీన్ని బట్టి ఇండియాది పై చేయి ఉండబోతుంది అనుకుంటున్నారు చివరిగా. డెఫినెట్ ఇండియా పై చేయి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంతవరకు మనతో గెలవలే, అసలు పోటీలనే లేదు. కానీ వరల్డ్ కప్ కాబట్టి అదొక్క చిన్న డౌట్, ఎప్పుడన్నా ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు స్టూడియోకి వచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు, అలాగే క్రికెట్ గురించి కూడా పూర్తి అనాలిసిస్ ఇచ్చారు. సో ఇది ఈరోజు జరిగే మ్యాచ్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఒక మంచి రసవత్తరమైనటువంటి ఒక మ్యాచ్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఏ జట్టు అయినా సరే ముందుగా టాస్ గెలిచినట్టయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ చేస్తే కనుక కనీసం 180-190 మధ్య స్కోర్ ఏదైతే టార్గెట్ ఇస్తే కనుక ఆ టార్గెట్ని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మటుకు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఈ జట్ల మధ్య మాత్రం పూర్తి పైచేయి ఇండియా సాధించే అవకాశం ఉంది అన్నట్టుగా మన అనలిస్ట్ చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ స్పోర్ట్స్ అనాలిసిస్. రేపు ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.